తట్టుకోలేకపోతారు. ఈ లైఫ్ అండ్ డెత్ చేస్ లో అన్ఎక్స్పెక్టెడ్లీ బెడస్ అందులో ఒక మాన్స్టర్ కి దొరికిపోతాడు. అది అతని కాలర్ పట్టుకుని పైకెత్తి అతన్ని ఖతం చేసేస్తుందన్న టైంకి హీరో అలెక్స్ ఎక్స్కాలిబర్ తో మాన్స్టర్ ని స్ట్రైక్ చేసి ఆ మెరిసే ఎక్స్కాలిబర్ చూపించి మాన్స్టర్స్ అన్నిటిని తన వైపుకి అట్రాక్ట్ చేస్తాడు. ఫైనలీ ఒక కొండ ఎడ్జ్ వరకు వచ్చిన హీరో సడన్లీ కిందకు దూకిస్తాడు. వెనక పరిగెడుతూ వచ్చిన ముగ్గురికి అలెక్స్ ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా అతని మీద నమ్మకంతో వాళ్ళు జంప్ చేసేస్తారు. దీంతో వెనకే తరుముతో వచ్చిన డీమన్ సోల్జర్స్ కూడా ఒకరి తర్వాత ఒకరిని కుప్పలు కుప్పలుగా కొండ మీద నుంచి కింద పడిపోతారు. అప్పుడే మనకి అలెక్స్ కేసి లాన్స్ ఇంకా బెడ్డెస్ అసలు దూకనే లేదు, జస్ట్ దూకినట్టు నటించారని తెలుస్తుంది. ఇలా తెలివిగా వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. టెంటకల్ ని చేరుకున్నాక ఆ రోజు రాత్రి వీళ్ళందరూ ఒక పాడుబడ్డ కోట దగ్గర నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే అలెక్స్ మాత్రం నిద్రలేచి ఎవరికీ చెప్పకుండా సైలెంట్లీ వాళ్ళ నాన్నని కలవడానికి బయలుదేరుతాడు. ఫైనలీ ఇల్లు కనిపెట్టి ఫుల్ హోప్ తో డోర్ నాక్ చేస్తే ఒక లేడీ వచ్చి తలుపు తెరుస్తుంది. ఈవిడ హీరో వాళ్ళ ఆంట్ సోఫీ, అతని నాన్నకి సిస్టర్ అన్నమాట. మా నాన్నున్నాడా అని ఎక్సైటెడ్ గా అలెక్స్ అడిగితే